హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి టీఎస్ ఈఏపీ సెట్ అంటే ఎంసెట్ ఎవరైతే రాసినారో సో వాళ్ళందరూ అయితే నిమ్స్కి నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి అయితే మనకి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ బీఎస్సీ ఏహెచ్ఎస్ అంటే పారామెడికల్ సైన్సెస్ వాళ్ళకి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది కదా ఫ్రెండ్స్. సో దీంట్లో భాగంగా వచ్చేసి మనకి ఎండింగ్ అయితే వచ్చిందనమాట అప్లికేషన్స్. సో ఫ్రెండ్స్, మీరైతే ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, డేట్స్ అనేవి ఎక్స్టెండ్ చేస్తారేమో, అప్లికేషన్ డేట్స్ ఎక్స్టెండ్ చేస్తారేమో అనేసి మీరు అనుకుంటారేమో, కానీ మేబీ చేయకపోవచ్చు. మ్యాక్సిమం అయితే నాకు తెలిసి అయితే ఎక్స్టెండ్ అయితే చేస్తారు. సో బట్ కొన్ని సిచ్యువేషన్స్లో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మళ్ళీ కరోనా టైం తర్వాత నుంచి అయితే ఎక్స్టెండ్స్ అయితే చేయట్లేదు డేట్స్. సో ఇందుకోసమే నేను చెప్తున్నా ఏంటంటే మనకి ఇప్పుడు డేట్స్ ఏమేమి ఉన్నాయో ఆ డేట్స్ లోపే మీరు కనుక అప్లికేషన్ చేసుకుంటే బెటర్. సో అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, ఇందులో నిమ్స్లో కానీ మీరు కనుక బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, ఫిజియోథెరపీ కావచ్చు అండ్ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్లో ఉన్నటువంటి ప్రతి కోర్సెస్, బీఎస్సీ ఎంఎల్టీ కావచ్చు, సివిటీ కావచ్చు, రీనల్ డయాలసిస్ కావచ్చు, సో అట్లాంటిది తదితర కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అనెస్థీషియా ఇవన్నీ, సో ఆ కోర్సెస్ కనుక మీరు ఇందులో చేస్తే మీకు బయటకు వచ్చిన తర్వాత స్కోప్ అనేది హైలో ఉంటుంది, మీకు శాలరీ ప్యాకేజెస్ కూడా ఎక్కువగా ఇస్తారు ఫ్రెండ్స్. సో గుర్తుపెట్టుకోండి ఇది. సో మీరు అనుకోవచ్చు గవర్నమెంట్ అయినప్పటికీ ఇంత స్కోప్ ఉంది అని మీరు బయటకు వచ్చిన తర్వాత ఇందులో జాయిన్ అయిన తర్వాత తెలిసింది. సో గుర్తుపెట్టుకోండి, గోల్ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే నర్సింగ్కి ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో పక్కగా మీరైతే దీనికి అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్. సో ఎందుకు అంటే ఇందులో చేసే లైఫ్ బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఫిజియోథెరపీ కావచ్చు, బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, బీఎస్సీ ఎంఎల్టీ కావచ్చు, అనెస్థీషియా టెక్నాలజీ కావచ్చు, సో ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కావచ్చు, సివిటీ, ఆర్డిటీ, ఇట్లా తదితర కోర్సెస్ అన్నీ ఇందులో కనుక చేస్తుంటే అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఉన్న డిమాండ్ వేరే లెవెల్లో ఉంది. సో ఈ మధ్య వీటికి ఉన్న స్కోప్ వేరే ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంతకు ముందు వరకు ఎలా ఉంటుండే అంటే హాస్పిటల్లో వర్క్ చేస్తుండే, లైక్ ఒక డాక్టర్ కింద జస్ట్ అలా నేర్చుకున్న తర్వాత వాళ్ళని మళ్ళీ పారామెడికల్ స్టాఫ్ లెక్క వాళ్ళు మళ్ళీ రిక్రూట్ చేసుకొని యూజ్ చేసుకునేవాళ్ళు, లైక్ వాళ్ళకి శాలరీస్ ఇచ్చి అలా ఇలా యూజ్ చేసేవాళ్ళు. బట్ కొన్ని అంటే తర్వాత మనకి ఆన్ టైమ్ గోస్ ఆన్, సో ఎలా అయిందంటే మొత్తానికి పారామెడికల్ కోర్సెస్ అనేసి వచ్చింది. సో అంతకుముందు లేకుంటుండే ఈ కోర్స్ కొత్తగా వచ్చిందనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే పారామెడికల్ కోర్సెస్ ఎవరైతే చేసి వస్తే వాళ్ళకి హాస్పిటల్లో ఉండే ప్యాకేజెస్ వేరు, వాళ్ళకి ఉండే శాలరీ వేరు, లైఫ్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకోసమే చెప్తున్నాను. సో మీరు వేరే ఇప్పుడు డిగ్రీ చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ, సో వేరే ఏదన్నా బైపీసీ గ్రూప్ తీసుకొని వేరే ఇతర కోర్సెస్కి వెళ్దాం అనుకునే వాళ్ళు, కాంపిటేటివ్ ఫీల్డ్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి సజెషన్ అనమాట, లైక్ మంచి ఆపర్చునిటీ. సో అందుకోసమే పారామెడికల్ కోర్సెస్కి అప్లికేషన్ తీసుకోండి. బీఎస్సీ నర్సింగ్ వాళ్ళ గురించి తెలిసిందే ఎట్లాగో, ఇట్స్ ఏ ఫెంటాస్టిక్ కోర్స్. అండ్ ఫిజియోథెరపీ గురించి మనకు కూడా తెలిసిందే, బయట చాలా స్కోప్ అయితే ఉందన్నమాట వీటికి. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మిషన్ క్యాలెండర్లోకి వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి అప్లికేషన్స్ ఎప్పుడు ఓపెన్ అయినాయి ఫ్రెండ్స్, మీ అందరూ తెలుసు మనకి August 9th అయితే స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చారు? సో మనకు వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పుడు ఇచ్చారంటే 23rd, అంటే ఇంకా 1 more డే ఉంది. ఈరోజు వచ్చేసి 21st కాబట్టి, సో 22nd అంటే 23rd, అంటే 23rd రోజు మీరు మోస్ట్లీ అప్లికేషన్ చేసుకుంటారో లేదో తెలియదు, బట్ చేసుకోవచ్చు. ఆ రోజు కూడా మీకు కనుక డబ్బులు కనుక సెట్ అవ్వకపోతే 5 PM వరకు చేసుకోవచ్చు. అంటే ఇంకా మనకి 2 days మాత్రమే టైం ఉంది. ఈ లోపు మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సో నేను అందుకోసమే ఇది రిమైండ్గా ఉంటుంది అండ్ అలాగే లాస్ట్ వీడియోగా ఉంటుంది అప్లికేషన్లోంచి భాగంగా అనేసి నేనైతే మీకోసం అయితే చేస్తున్నాను అనమాట. సో అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, ఇక్కడ హార్డ్ కాపీ సబ్మిషన్, లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ హార్డ్ కాపీ వచ్చేసి ఎలా అంటే ఇప్పుడు చెప్తాను వినండి. హార్డ్ కాపీలో మీరు ఏమేమి తీసుకెళ్ళాలంటే, ఫస్ట్ మీకు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీ యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ స్టడీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకెళ్ళాలి. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండాలి మొత్తంగా. అండ్ అవిటితో పాటు నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ కూడా ఉండాలి. ఇవి పక్కన పెట్టేస్తే మనకి మరి కావాల్సింది ఇంకా ఏంటి అంటే ఈఏపీ సెట్ 2024 యొక్క ర్యాంక్ కార్డ్, అంటే మీ యొక్క ర్యాంక్ కార్డ్, ఎంసెట్ యొక్క ర్యాంక్ కార్డ్ అండ్ మార్క్స్ మెమో, 10th క్లాస్ మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రిడ్జ్ కోర్స్ కనుక చేసి ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అండ్ టీసీ, ఇవైతే మ్యాండేటరీ అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి, సో మనం ఇదివరకు మాట్లాడుకున్నాం కదా, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అండ్ అలాగే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ కావాలి. అండ్ నెక్స్ట్ అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఎనీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కనుక ఉంటే అది, అండ్ అలాగే ఇంకా ఏవైనా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా తీసుకెళ్ళండి. అండ్ ఆ తర్వాత వచ్చేసి
ఇది వచ్చేసి ఎన్ఓసి, ఇది అవసరం లేదు. ఇన్ కేస్ గవర్నమెంట్ క్యాండిడేట్స్ అయి ఉంటే అది అవసరం పడుతుంది. సో అండ్ ఈడబ్ల్యూఎస్ ఎవరికైతే ఉందో ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండ్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తప్పకుండా పట్టుకెళ్ళాలి ఫ్రెండ్స్. సో ఓకేనా. సో మీకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే ఇవైతే పట్టుకెళ్ళాలి. సో ఇక్కడ మీకైతే ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ సెల్ఫ్ అటెస్టెడ్ క్లియర్లీ విజిబుల్ జిరాక్స్ కాపీస్ అంటున్నాడు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి మీరు 3 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే తీసుకెళ్ళండి. ఫస్ట్ ఇవి నేను చెప్పిన ఒరిజినల్స్ ఉన్నాయి కదా, ఒక్కటి కూడా ఒరిజినల్ అయితే మీరు సబ్మిట్ చేయొద్దు, అన్ని జిరాక్స్ కాపీసే. మళ్ళీ చెప్తున్నాను, చాలామంది కామెంట్ చేస్తున్నారు అన్న ఒరిజినల్స్ హార్డ్ కాపీ సెండ్ చేయమంటారా అనేసి అంటున్నారు. అలా చేయకూడదు, అవి పోతాయి, మళ్ళీ ఇబ్బంది అయితే అవుతుంది. మీకు సీట్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు కాలేజీకి వెళ్ళి మీరు పర్సనల్గా మీరు మీ యొక్క సర్టిఫికేట్ సబ్మిట్ చేసి అక్కడ సైన్ చేసి రావాలి. సో ఇలా మీరు వెళ్ళి ఇప్పుడు హార్డ్ కాపీ సబ్మిట్ చేసా అంటే హార్డ్ కాపీ అంటే ఒరిజినల్ సబ్మిట్ చేసా అంటే మాత్రం కుదరదు, వద్దు చెప్తున్నాను ముందే, ఓకేనా. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటివి అన్ని 3 sets ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్ళండి. ఒక సెట్ పైన మీరు ప్రతి ఇలా ఆర్డర్లో పెట్టుకొని 1, 2, 3 ఇక్కడ ఎలా కనిపిస్తుందో అలా ఆర్డర్లో పెట్టుకొని ప్రతి దానిపైన ఇలాగ ఉంటుంది కదా మనకైతే సర్టిఫికేట్. ఇక్కడ కింద వచ్చేసి ఇక్కడ సైన్ అయితే చేసేయండి. మీ నేమ్ అయితే రాయండి. ఇక్కడ మీ నేమ్, ఇక్కడ మీ సైన్, మీ నేమ్ మీ సైన్, ఇలా అన్ని సర్టిఫికేట్స్ ఎన్ని కనిపిస్తున్నాయి ఇవన్నీ పైన సైన్ పెట్టేసి ఒక సెట్ వచ్చేసి మీరు హార్డ్ కాపీ సబ్మిషన్ కొరికి, ఇంకో సెట్ వచ్చేసి దాంతోపాటు అటాచ్ చేసి అంటే ఇవి సెపరేట్ పిన్ చేసేసేయండి. ఇవి సెపరేట్ పిన్ చేసేసి 2 కలిపి అక్కడ మీరైతే తీసుకెళ్ళి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. పోస్ట్లో చేసిన పర్లేదు, లేదంటే డైరెక్ట్ మీరు ఇన్ పర్సన్గా వెళ్ళినా పర్లేదు అనమాట. సో గుర్తయితే పెట్టుకోండి, ఓకేనా. ఇది హార్డ్ కాపీ, ఇది ఎప్పుడు ఆన్ ఆర్ బిఫోర్ 27th ఫ్రెండ్స్. అప్లికేషన్ వచ్చేసి మనకి ఇంకా 2 daysలో ఎండ్ అయిపోద్ది అనుకుంటే హార్డ్ కాపీకి వచ్చేసి 27th. అంటే ఇప్పుడు మీరు అప్లికేషన్ చేసుకున్న రోజే వెళ్ళచ్చు, లేదంటే అప్లికేషన్ చేసుకున్న తర్వాత 24th, 25th, 26th అండ్ 27th రోజు కూడా వెళ్ళొచ్చు. దట్టు అండ్ 5 PM వరకు, ఈవినింగ్ వరకు, ఓకేనా. అండ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సర్టిఫికేట్ వచ్చేసి నేను చెప్పినట్టుగా మీరు కనుక రెగ్యులర్గా నన్ను ఫాలో అవుతే నేను స్టార్టింగ్లో చెప్పాను సర్టిఫికేట్స్ ఎలా చేయాలి అనేసి. ఒరిజినల్స్ వచ్చేసి మీరు కలర్ జిరాక్స్ తీసుకొని అవిటిని లామినేట్ చేసుకోవాలి అనేసి చెప్పాను కదా. సో అవి గుర్తుంటే మాత్రం బెటర్, లేకపోతే మాత్రం ప్రీవియస్ వీడియోలో చూసేయండి. ఇప్పుడు చెప్పేసి టైం వేస్ట్ అయిపోతుంది. సో హార్డ్ కాపీకి లాస్ట్ డేట్ వచ్చేసి ఇప్పుడు ఫ్రెండ్స్ మనకైతే 27th అనమాట. 5 PM వరకు అయితే క్లోజ్ అయిపోతుంది. అండ్ మీకు నెక్స్ట్ వచ్చేసి ఇవంతా హార్డ్ కాపీ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్స్ కంప్లీట్ అయిపోయినట్టు. లేదు ఆన్లైన్లో అప్లై చేసామన్నా హార్డ్ కాపీ ఇవ్వలేదు అంటే అయినా అప్లికేషన్ ఇన్కంప్లీటే, మీ అప్లికేషన్ అనేది చెప్పకుండా రిజెక్ట్ అయితే అవుతుంది. సో అందుకోసమే మీరు పోస్ట్ ద్వారా అయినా లేదంటే ఇన్ పర్సన్ ద్వారా అయినా మీరు వెళ్ళేసి నిమ్స్లో అక్కడ హెడ్ ఆఫీస్లో అయితే మీరు సబ్మిట్ అయితే చేయాలి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి సర్టిఫికేట్స్ అలా అయితే మీ అప్లికేషన్ అయిపోయినట్టు అనమాట. జస్ట్ ఆన్లైన్లో చేసి ఇస్తే అయిపోయినట్టు కాదు, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం నడుస్తుందంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు వెబ్సైట్లో. ఇది వచ్చేసి ఎప్పుడు అంటే 16th of సెప్టెంబర్ 16th రిలీజ్ చేస్తారు. ఈ గ్యాప్లో ఏమవుతుందన్న ఇంత టైం ఎందుకు తీసుకుంటారు అనేసి మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి అన్ని వెరిఫై అయితే చేస్తారనమాట. వెరిఫై ఎందుకు చేస్తారంటే ఏమైనా ఇన్ కేస్ తప్పులు ఉంటే వాళ్ళైతే అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేయడానికి. అంటే ఇప్పుడు ఫేక్ డాక్యుమెంట్స్ పెడతారు కదా, అట్లా వాళ్ళైతే అన్ని వెరిఫై చేసుకొని అకార్డింగ్గా. అంటే ఇప్పుడు మళ్ళీ ఎలా ఉంటుందంటే ఇది నిమ్స్ కాబట్టి కొంచెం ఓల్డ్ పద్ధతిలో వాళ్ళైతే చేస్తూ ఉంటారు. ఎలా అంటే ఇప్పుడు మీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ ఉందా, ర్యాంక్ కార్డ్ పట్టి అంటే లాస్ట్ వరకు ఎలా ఉండే అంటే నిమ్సెట్ అంటే డైరెక్ట్ నిమ్స్ వాళ్ళు సెపరేట్ ఎంట్రీస్ అయితే కండక్ట్ చేస్తుండే. బీపీటీకి కావచ్చు, బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, పారామెడికల్ వాళ్ళకి కావచ్చు. సో కండక్ట్ చేస్తుంటే ఎలా అంటే వాళ్ళకి డైరెక్ట్ అకార్డింగ్ టు వాళ్ళ పరంగా వాళ్ళైతే ర్యాంక్స్ అవి ఇవన్నీ ఇచ్చేవాళ్ళు. బట్ ఈ ఇయర్ నుంచే ఎంసెట్ పద్ధతిలో కాబట్టి కొంచెం అయితే వీళ్ళకి కొత్తగా అయిపోతుందన్నమాట. అందుకోసమే వెరిఫై చేసుకోవడానికి చాలా టైం అయితే తీసుకుంటున్నారు. ఆ తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎప్పుడు వస్తుంది అంటే సెప్టెంబర్ 18 రోజున వస్తుంది. అంటే ఆఫ్టర్ రిలీజింగ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. సో మీకైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది 2 days తర్వాత వచ్చేసి ఫస్ట్ ఫేజ్ యొక్క కౌన్సిలింగ్ అంటే సీట్ మీకైతే ఎప్పుడైతే లైక్ సీట్ అలాట్మెంట్స్ ఎప్పుడు వస్తాయంటే ఫస్ట్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్స్ వచ్చేసి 18th రోజు. సో ఓకేనా, మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మీకైతే ఇక్కడ సీట్ అలాట్మెంట్స్ వస్తాయని అయితే చెప్తున్నారు. సో అది చూసుకోండి, నేనైతే మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను ఆన్ టైంకి. కేవలం మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలన్నమాట. సో తర్వాత వచ్చేసి ఇదంతా పెద్ద ప్రాసెస్ అయితే నడుస్తూ ఉంటుంది. నేను 1 by 1 అయితే మీకు ఆన్ టైంకి అప్పుడైతే అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇప్పుడు అప్లికేషన్ చేసుకునేటప్పుడే లైక్ మీకు కావాల్సినటువంటి కోర్స్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అదైతే చూసుకోండి, అన్నీ కరెక్ట్గా మీరైతే చేసుకోండి. వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. సో మీరు కనుక ఒకటి బీఎస్సీ నర్సింగ్కి చేయాలి అనుకుంటున్నాము, సో ఇది రాకపోతే ఇంకోటి వచ్చేసి బీపీటీ చేయాలనుకుంటున్నాము.
సో దీనికి సెపరేట్ అప్లికేషన్, దీనికి సెపరేట్ అప్లికేషన్, మళ్ళీ నేను చెప్తున్నాను సెపరేట్ అప్లికేషన్ లేదు. బీఎస్సీ నర్సింగ్ ఒకటి చేయాలనుకుంటున్నాము, ఇన్ కేసు రాకపోతే మేము బీఎస్సీ ఎంఎల్టీ చేయాలనుకుంటున్నాము అన్న మీరు అనుకున్నాను అనుకోండి, బీఎస్సీ ఎంఎల్టీకి సెపరేట్ అప్లికేషన్, బీఎస్సీ నర్సింగ్కి సెపరేట్ అప్లికేషన్. సో మీకు ఇట్లా కావాల్సినటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీటికి సెపరేట్ అప్లికేషన్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అన్నిటికీ ఒకేసారి అయితే కుదరదు, గుర్తుపెట్టుకోండి. సో ఓకేనా? సో ఇదన్నమాట. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ కామెంట్స్ వీడియో చేస్తాను, మర్చిపోకండి ప్లీజ్. కామెంట్ అయితే మీకు ఉన్న డౌట్స్ అయితే కామెంట్ అయితే చేసేయండి. ఓకేనా?